ఎమ్మెల్యే మెప్పు కోసం నాయుడుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత రఫీ భజన చేయడం, పూటకు ఒక వేషం మార్చడం రఫీ నైజమని సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి విమర్శించారు. ఆయన పైన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పైన ఎమ్మెల్యే మరియు రఫీ చేసిన విమర్శలను తిప్పికొడుతూ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు ఒకే వేదిక పైన చేర్చుకు వచ్చే ధైర్యం ఉండాలని, డంపింగ్ యార్డులో ఇసుకను అమ్మి సొమ్ము చేసుకున్న ఘనుడు రఫీ అని అనిల్ రెడ్డి విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు మాట్లాడుతూ కిలివేటి సంజీవయ్యను, అల్లూరు అనిల్ రెడ్డిని విమర్శించే స్థాయి రఫీకి లేదని నేతలు ఖండించారు. నిన్నటి రోజున టీడీపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, రఫీ కావచ్చు, కొన్ని అనుచిత వ్యాఖ్యలతో సంజీవన్న గారి మీద, అలాగే నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీ మాదిరిగా ఆరోపణలు చేస్తే దానికి ప్రత్యారోపణలు చేయం, దానికి వివరణ ఇచ్చుకుంటాం, నిజాలేందో చెప్తాం. అంతేగాని ఎదురు దాడికి దిగి ఏదో మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే టైప్ మేము కాదు. ఈరోజు టిట్కో ఇళ్ల కాడ ఇసుక తోలి 150 కోట్లు సంపాదించారు సంజీవన్న అనిల్ రెడ్డి తోడ్పాటుతో అని చెప్పావు. రఫీ, నీకు తెలుసు సంజీవన్ అంటే ఏందో తెలుసు, అనిల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. టిట్కో ఇళ్ల కాడ ఇసుక తోలిన మాట వాస్తవం. ఎన్సీసీ వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్తూ మేము ఇసుక అమ్మేస్తున్నామంటే అఫీషియల్ గా ప్రభుత్వ ఇసుక కాదది. దీన్ని అందరూ కూడా స్పెసిఫిక్ గా పాపం రఫీకి తెలిసినట్లేదు. ఆడ 2 భజనలు ఎత్తుకొని ఎమ్మెల్యే కాడ భజన కొట్టే పనిలోనే ఉన్నాడు. ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్ యొక్క ఇసుకని వాళ్ళు వర్క్ ఆగిపోయి రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లు పిలుస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆ వర్క్ కు సంబంధించిన మెటీరియల్ మొత్తం అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను మన్నేముత్తూరులో ఒక లేఅవుట్ వేస్తా ఉంటే ఆ లేఅవుట్ పనులకు గాను నేను ఇసుక కావాలని వాళ్ళని అడిగితే మేము ఇసుక ఒక్కటే ఇవ్వము, మెటల్ ఇసుక 2 ఇస్తాము అని చెప్పి నాకు అవసరం లేకపోయినా కూడా మెటల్ కూడా నేను కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, మీకు దానికి సంబంధించి వివరాలు ఏం కావాలన్నా రఫీ నా నెంబర్ నీ కాడ ఉంది, ఫోన్ చేయి. లేకపోతే ఇద్దరం ఒకే వేదిక మీద కూర్చున్నాం. ఎవడు దోపిడీదారుడో, ఎవడు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడో, ఎవడు ప్రస్తుతం ఏమేం చేస్తున్నాడో అన్నీ కూడా చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతోపుళ్ళకి భయపడేవాడు అనిల్ రెడ్డి కాదు అని మరొక్కసారి నువ్వు తెలుసుకోవాలి నాయన. నువ్వేదో అక్కడ చేరి భజన చేసేదానికి, ఆమె దగ్గర ఏదో మార్కులు వేసుకునేదానికి ప్రయత్నం చేస్తే కుదరదు. నీ స్థాయి ఏందో తెలుసుకో, నీ స్థాయి తెలుసుకుని నువ్వు ప్రవర్తించు. సంజీవన గురించి మాట్లాడే స్థాయి అనేది ఇప్పుడు వేణని చెప్పాడు. అసలు నీకు సంజీవన్కి తేడా ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? ఒక సింగిల్ నెంబర్ లాటరీ వాళ్ళని పట్టుకుంటే సిఐ ప్రభాకర్, అక్కడ గంజాయి కూడా దొరికితే అవి వదలమని నువ్వు నానా యాగి చేస్తే, నువ్వు సంజీవన దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎళ్ళబడితే, రఫీ నేను ఇలాంటి పనులకు నేను విరుద్ధం. ఏంది
నేను ఇలాంటి పనులకు విరుద్ధం, నేను ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సంజీవన్న. సంజీవన్న గురించి అవినీతి ఆరోపణల దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు నువ్వు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే ఎట్రఫీ ఎట్టమ్మా? నక్కల దగ్గరికి పోయావు, ఎలక్షన్ల ముందు వేయాల్సిన డ్రామాలన్నీ వేసావు. నేను మీకు అడ్డం ఉంటా, నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగిరి పడ్డావు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసుకున్నావు, ఆ షాప్లోనే బ్రాండీ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు రఫీ చెప్పేది నీ భాగవతం చెప్పమంటావా? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చెప్పమంటావా? వస్తావా చర్చికి? లేదా మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగాలం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గురాలా? రంజాన్ మాసంలో అబద్ధం చెప్పేదానికి సిగ్గుండాలా? ఈరోజు మాట్లాడితే 150 కోట్లు, మాట్లాడితే 150 కోట్లు, 150 కోట్లు నువ్వేమైనా లెక్కేసిచ్చావా? సరే, చెన్నైకి తోలేరు అంటున్నావు, మేము అమ్ముకున్నాను అంటున్నావు. సరే, అమ్మితే ఎవరో ఒకరుగా చెప్పరా? ఇదే అనిల్ రెడ్డి లేకపోతే సంజీవ్ అన్న మాకు ఇసుక రోజు నీ పార్టీ అధికారంలో ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు రా. అంతేగాని ఈ మా సంజీవ్ అన్న పోయి ఇక్కడ అక్రమంగా ఇసుకెత్తున్నారు, అప్పుడు దాకా ఆయనకి ఏం గుర్తుకురావు. మా సంజీవ్ అన్న పోయి అక్రమంగా ఏదైనా పనులు చేస్తుంటే అవి అడ్డగిస్తే ఆ రోజు గుర్తు వస్తుంది ఆయనకి, టిట్కో ఇళ్ళ ఇసుక. మిగతా అప్పుడు గుర్తుకు రాదు, మిగతా అప్పుడు నిద్రపోతుంటాడు. పాపం ఆ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయారో. ఈయన గారు పూటకొక వేషం కాడుతుంటాడు, గంటకు ఒక నాటకం ఆడుతుంటాడు. నువ్వా మా ఎమ్మెల్యే గురించి ఆరోపణలు చేసేది, మా సంజీవన్ మాజీ ఎమ్మెల్యే గారి గురించి? నువ్వా? నీది ఆ స్థాయా? నిన్న కూడా ఏకవచనంతో సంజీవయ్యా నేను ఆయన చూసారా బాబు ఎన్ని చాలా ఇటువంటి రోడ్లకి దడుచుకుంటామనో లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గుంటామని మాత్రం అనుకోబాక. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్ గా డేట్ కూడా మారలా. రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని మావిళ్ళ పాడు దగ్గర ఉన్న డంపులో ఉన్న ఇసుక ఎట్టమాయమైంది రాత్రే. ఎవరి బేరం కుదిర్చింది? ఎవరి బ్రోకర్? ఎక్కడి నుంచి వచ్చాడు బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లో 20 లోడ్లో తోలావు, మళ్ళీ ఆపేశావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేటు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్ట 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘాలు లాగిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? ఎమ్మెల్యే గారు 100 నుంచి 150 కోట్లు సంపాదించాడనే మాట ఎలా వస్తుందయ్యా నీకు రఫీ గారు? కనీసం ఒక్కరి దగ్గర కూడా టీ తాగిన దాఖలా కానీ నిరూపిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలని శాశ్వతంగా వదులుకొని మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం సోదరురా. ఈ విధంగా దురభిప్రాయాలు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం నీకు ఎలా వస్తుంది నోరు? ఎమ్మెల్యే గారి కోసం మేమందరం కూడా కష్టపడ్డాం, నువ్వు కష్టపడ్డావు. గతంలో నీవు చేసినటువంటి పాప పనులకి సింగిల్ నెంబర్ లాటరీ ఆడిచ్చింది నీవు కాదా? గంజాయి మద్యం అమ్మించింది నువ్వు కాదా? ఆ రోజు నీకు మన సంజీవయ్య గారికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? దేనికి వచ్చాయి? ఆయన నీకేం అన్యాయం చేశాడు? నీ వ్యాపారాలను అడ్డుకున్నాడనే కదా?
అదే విధంగా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఒక సింగిల్ నెంబర్ లాటరీ వ్యక్తిని అప్పటి పోలీసులు పట్టుకుంటే ఎమ్మెల్యే గారు ఇలాంటివి జరగకూడదు మనకని చెప్పేసి ఆ రోజు సిఐ గారికి చెప్తే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుంటే నువ్వు ఫోన్ చేసి ఆ వ్యక్తిని వదలమంటే ఆ పోలీసులు వదలలేదు కాబట్టి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఇలాంటివి నేను ప్రోత్సహించను అని చెప్పిన దానికి కదా నీకు ఈరోజు ఎమ్మెల్యే గారితో విభేదం వచ్చింది కాదా? నిజమా కాదా రఫీ? ఈ రోజు కూడా చెప్తున్నాం మీకు, ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు సంజయ్ గారి మీద మాట్లాడితే మేమే కాదు ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, కార్యకర్తలే కాదు. ఈరోజు సంజయ్ గారికి ఉన్నటువంటి మంచి పేరు రాష్ట్రంలోనే ఎవరికి లేదు. మొన్న ఈ మధ్య సూళ్ళూరుపేటలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రఘునాథ్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏం చెప్పారయ్యా? ఈ నీతి నిజాయితీ పడినటువంటి సంజీవయ్య గారు ఈ రాష్ట్రంలోనే లేరని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కడిని చెప్పారు సభాముఖంగా. ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒక వెనుపోటుదారుడు అని కూడా అనొచ్చు. ఒక 10 సంవత్సరాలు సంజీవనతో ప్రయాణం చేసిన వ్యక్తి, సంజీవన ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్న ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. అదేవిధంగా మా ఎంపీపీ సూళ్ళూరుపేట ఆయన 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల్లో ఒక్కడి దగ్గర ఎంత పెద్ద వర్క్ వాళ్ళకి చేసి పెట్టినా కూడా నాకు కొంత దాంట్లో షేర్ అయింది అని అడిగి తీసుకున్న పాపం లేదు. ఒకడు చెప్పలేడు కూడా, నిరూపించలేడు కూడా. ఎవరికైనా సహాయం చేయడం తప్పిస్తే అతని దగ్గర ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి కానీ ఒకరి దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన అతను వ్యాపారాలు చేసుకుంటున్నాడు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, స్థిమితంగా ఉన్నాడు. ఆయన రోజుకు ఒక కారు మారుస్తున్నాడంటే ఏదైనా రాజకీయాల్లో సంపాదించుకున్నాడు అనుకుంటున్నారేమో కానీ అతను వ్యాపారం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి. కానీ ఆ విమర్శించిన వ్యక్తి అతను ఏ విధంగా సంపాదించుకున్నాడో అతని ముందు ఆలోచించుకోవాలా. మనం విమర్శించే ముందు మనకు అర్హత ఉందా అనేది కూడా అతని ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాలు ప్రయాణించావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయపడిన వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు విమర్శించడం అంటే అరే మనం తప్పు చేస్తున్నాం, ఉప్పు చేస్తున్నాం, మనం మాట్లాడొచ్చా, అవతల వాళ్ళ ద్వారా మనం మెహర్బానీ పొందేదానికి మాట్లాడుతున్నాం. ఇలాంటిది మంచిది కాదు. మరీ కూడా అతనికి 786 రఫీకి తెలుపుతున్నాం. ఇంకో దఫా ఇలా జరిగితే ఇంకా 3 సంవత్సరాలు తర్వాత వైఎస్ఆర్సీపీ ఆ రోజు నువ్వు ఇబ్బందులు పాలే పరిస్థితి తెచ్చుకోవాక. ఈ రోజు నువ్వు పెద్దలకు గౌరవం ఇచ్చే విధంగా మాట్లాడితే నువ్వు గౌరవాన్ని పొందుతావు, తిరిగి గౌరవాన్ని పొందుతావు. అనవసరంగా కలిపెట్టుకొని నువ్వు ఇబ్బందులు తెచ్చుకుంటావు. ఇది నీకు ఒక వార్నింగ్ గా కూడా అనుకొని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దని తెలుపుతున్నాం. పత్రిక మరియు మీడియా ద్వారా నీకు తెలుపుతున్నాం.